హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. ఈరోజు నేను మీకు టమోటా షర్వా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దామండి. ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నానండి 1 టీ స్పూన్. అలానే ఒక పెద్ద ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అలానే 2 టొమాటోస్ని కూడా పేస్ట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకున్నా. అలానే 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, బే లీఫ్ అండి 1 తీసుకున్నా. అలానే పచ్చి కొబ్బరి చిన్న ముక్క తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ శనగపిండి అంటారు కదండి, అది తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం లంప్స్ ఏం ఉండలేకుండా మనం నీట్గా అది ఉండలేకుండా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం చిక్కదనం వస్తుందన్నమాట. అందుకని నేను ఇది యూస్ చేస్తున్నాను. ఆయిల్ వచ్చి 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. అందులో మనం 1/2 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నానండి. సో ఈ తాలింపు గింజలు కొంచెం వేడెక్కనిచ్చిన తర్వాత ఆనియన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకటి పెద్దది, ఆ ఆనియన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వాసన అంతా పోతుందన్నమాట. సో మనం కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోండి, ఒక 4 మినిట్స్ దాకా, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా. దీంట్లో నేను 3 పచ్చిమిరపకాయలని ఇలా మజ్జిగ చీల్చి వేసుకుంటున్నాను. కారం కావాలి అనుకున్న వాళ్ళు కారమే వేసుకోవచ్చండి, పచ్చిమిరపకాయలని స్కిప్ చేసుకొని. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్లేవర్ తగిలినా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. సో ఇలా మనం చేసుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకుందాం. ఈ రెసిపీ ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి, వెరైటీగా ఉంటుందన్నమాట. ఇందాక నేను తీసుకున్న కొబ్బరి ముక్కని ఇలా కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. సో ఇది బాగా మనం కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే రెసిపీ ఒక 4 మెంబర్స్కి వస్తుందండి. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ని యాడ్ చేసుకోండి. అలానే సాల్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చివాసన అంతా పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కోకోనట్ పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెష్ది, అది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఇదంతా మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. సో ఇది ఎంత పచ్చి వాసన పోతే అంత మంచిగా ఉంటుందండి. లేకపోతే బాగా ఫ్రై అవ్వకపోతే మాత్రం మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు పసుపు వేసుకొని దీన్ని కూడా మనం కొంచెం సేపు ఫ్రై చేద్దాం. కావాలంటే బే లీఫ్ మనం ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తాను, ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇలా మూత పెట్టేసుకొని మనం ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాం. కొంచెం ఆయిల్ అలా పైకి వస్తే పర్ఫెక్ట్గా బాగా పచ్చివాసన పోయి కుక్ అయిపోయినట్టు మనకు అర్థమైపోతుంది. సో ఇందులో నేను టమోటా ప్యూరీని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మంచి రెడ్గా పండిన టమోటాలు 2 తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకున్నానండి. సో ఇది కూడా పచ్చిది కాబట్టి ఇది కూడా మనం బాగా వేగనిద్దాం. సో ఇప్పుడు బే లీఫ్ని వేసేసుకొని అది కూడా బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మనం బాగా ఇలానే ఫ్రై చేసుకుందాం. సో ఇలా మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ అనేది మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ కొత్తిమీర, పుదీనా ఇవి కూడా మనం ఇప్పుడే యాడ్ చేస్తే సో అదంతా బాగా కలిసిపోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో అలానే కారం, టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇది బిర్యానీలోకి మనకి బాగా టేస్టీగా ఉంటుంది. మనం హోటల్స్లో చూస్తూ ఉంటాం కదా, సైడ్ డిష్గా ఇస్తూ ఉంటాడు కదా చికెన్ షార్వా అలా. సో చికెన్ తినని వాళ్ళు వెజ్ తోటి ఇలా ట్రై చేయొచ్చు. సో ఎప్పుడు చట్నీస్
బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళు దోశలోకి ఇలాంటి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇది మనం చేసేసుకొని పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలన్నా అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. అట్లా కూడా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుందండి. స్టార్టింగ్ వేసుకోకుండా లాస్ట్లో వేసుకోండి. దీంట్లో నేను మన ఇంట్లో క్వాంటిటీ ఉండే మెంబర్స్ని బట్టి ఒక 1 to 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకుందాము. సో ఏమైతే పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ ఈ వాటర్లో బాగా కలిసిపోవాలన్నమాట. సో మనకు అది కుక్ అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో దాంతోనే మనం చెప్పేయచ్చు ఇది రెడీగా కుక్ అయిపోయింది అని. దీన్ని ఇప్పుడు కొంచెం థిక్నెస్ కోసం ఇందాక నేను ఏదైతే రెడీ చేసుకున్నానో శనగపిండిని వాటర్ కలుపుకొని అది యాడ్ చేసుకుంటున్నాను. అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక 2 minutes ఉంటే చిక్కబడిపోతుంది. సో ఒక 2 minutes ఇలా మూత పెట్టుకొని దించేసుకోండి. కుక్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఏటిలోకైనా చాలా బాగుంటుంది అనమాట. సో నా రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.